రైతు రుణాలను ప్రభుత్వం ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలో సర్కారు ఏకపక్షంగా వ్యవహరించి విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం అసెంబ్లీ నుంచి బయటకు పంపినా ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటామంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. రైతు భరోసా యాత్రకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా మామూనార్ బయలుదేరారు. గాంధీ భవన్ నుంచి బస్సు ద్వారా ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్తున్నారు. వాళ్ళతో ఒకసారి ప్రయత్నం సార్ ఈ రైతు భరోసా యాత్ర ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రభుత్వానికి? తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతాంగ పరిస్థితి అత్యంత దయనీయంగా మారి వందలాది మంది ఆత్మహత్య చేసుకుంటున్న విషయం మనం ప్రతిరోజు చూస్తున్నాం. రోజు 10-15 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఆత్మహత్య నివారణకి ఏకకాలంలో రుణమాఫీ చేయమంటే ప్రభుత్వం మరి ఎందుకో మొండిగా వివరిస్తుంది. అదేవిధంగా వ్యవసాయాన్ని ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలని మరి మరోమారు డిమాండ్ చేస్తూ రైతులకు భరోసా ఇవ్వడానికి, రైతాంగంతో సంఘీభావం తెలియజేయడానికి, క్షేత్రస్థాయిలో రైతులతో కలవడానికి ఈ భరోసా యాత్ర. 9వ తేదీ వరకు మీరు డెడ్ లైన్ పెట్టారు. 9 వరకు ప్రభుత్వం స్పందించకపోతే 10వ తేదీన రాష్ట్రపతికి పిలిపిస్తామని. కానీ రాష్ట్రం స్పందించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రైతుల ఆత్మహత్య మీద చర్చ క్లోజ్ అయిందని సీఎం ప్రకటించారు. మరి ముఖ్యమంత్రి గారికి ఏమోపడుతుందో ఏమోపడతలేదో అర్థం కావడం లేదు. రోజు 10-15 మంది ఆత్మహత్య చేసుకుంటే ఈ ఇష్యూ క్లోజ్ అయితే ఏం చెప్పాలి? దానికి 9వ తారీఖు వరకు ప్రకటించకుంటే 10వ తారీఖు రాష్ట్ర బంద్ అన్ని పక్షాలతో కలిపి చేయబోతున్నాం. అంటే ఇంకా ఫ్యూచర్ క్యారెక్టర్ ఏముంది సార్? రాష్ట్ర బంద్తో పాటు మిగతా పార్టీలన్నీ కూడా ఇప్పటికే రైతుల ఆత్మహత్యల మీద ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ కూడా ఇప్పుడు వెళ్తుంది. రైతులకు మీరు ఎలాంటి పరిస్థితి ఇవ్వబోతున్నారు? సరే, ఇప్పుడు ఉన్న సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమేం చేయాలో అని చేస్తాం.